హాయ్ అండి. ఇప్పుడు ఇంట్లోనే హిప్పింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. హిప్పింగ్ క్రీమ్ కోసం 1/2 లీటర్ పాలు, 50 గ్రామ్స్ బటర్, 2 స్పూన్స్ మిల్క్ పౌడర్, 2 స్పూన్స్ షుగర్, 2 స్పూన్స్ కార్న్ పౌడర్. ప్రాసెస్ విధానం: ముందుగా 1/2 లీటర్ పాలు కొంచెం సేపు మరగనివ్వాలి, 10 to 15 మినిట్స్ వరకు. మనం ముందుగా కార్న్ పౌడర్లో 2 స్పూన్లు పాలు వేసి కలుపుకోవాలి. అలాగే మిల్క్ పౌడర్లో కూడా పాలు వేసి కలుపుకోవాలి. ఇదిగోండి, మనకి 15 మినిట్స్ పాలు ఇలా కాగాయి. ఇప్పుడు ఇందులో మనం మిల్క్ పౌడర్ పాలలో కలుపుకున్నాం కదా, ఇది వేసుకొని కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ షుగర్ వేసుకోవాలి, 2 స్పూన్స్. ఇప్పుడు ఇవి ఒక 5 మినిట్స్ మరగాలి. దాని తర్వాత బటర్ అండ్ కార్న్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం సేపు మరిగాయి కదా, ఇప్పుడు ఇందులో బటర్ వేద్దాము. 50 గ్రామ్స్ బటర్. అండ్ నేను అన్సాల్టెడ్ బటర్ వేస్తున్నానండి. చూడండి, ఇందులో 2 రకాలు ఉంటాయి, సాల్టెడ్, అన్సాల్టెడ్. బటర్ వేసాక ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇది మరగాలి. దాని తర్వాత లాస్ట్ లో కార్న్ పౌడర్ వేసుకోవాలి. ఇది కొంచెం సేపు మరిగిందండి. ఇప్పుడు ఫైనల్ గా కార్న్ పౌడర్ పాలల్లో కలిపేసుకొని వేసుకుంటున్నాము. ఇది వేసాక తిప్పుతూనే ఉండాలి, లేకపోతే గడ్డ కడుతుంది. సో ఒక 10 మినిట్స్ అయితే అయిపోతుందండి హిప్పింగ్ క్రీమ్, హోమ్ హిప్పింగ్ క్రీమ్. ఇలా రెడీ అయిపోయిందండి. గడ్డలు లేకుండా ఇలా కలుపుకోవాలి. సో ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది. కొంచెం సేపు చల్లారిన తర్వాత గాజు కంటైనర్ లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. అండ్ ఫైనల్లీ చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి ఫైనల్ గా. అయిపోయింది మన హిప్పింగ్ క్రీమ్ రెడీ. ఇది ఈవినింగ్ నేను కేక్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు దీన్ని స్ట్రక్చర్ చూపిస్తా ఫైనల్లీ. ఇదిగోండి, ఫైనల్ గా ఇలా వచ్చింది. ఇది మనం ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేసుకుంటే 10 to 15 డేస్ వరకు ఉంటుంది. ఇది వచ్చేసి 2 times వస్తుంది కేక్ కి. 1/2 లీటర్ పాలు. ఫైనలీ ఇలా పెట్టేసాం.